ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో పర్యటించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వాటర్ గ్రిడ్ పథకాన్ని ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా విఘ్నేశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా నిడదవోలు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 854 గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేస్తారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో జల్ జీవన్ మిషన్ నిధులు 3050 కోట్లతో నిర్మాణ పనులు కూడా భూమి పూజ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి అలాగే భారీ ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో భూగర్భ వాటర్ స్టోరేజ్ ట్యాంకులను కూడా నిర్మిస్తారు. ఇక అక్కడే ఓవర్ హ్యాడ్ ట్యాంకులను కూడా నిర్మించి చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందిస్తారు. పెరువలి మండలాల్లో కూనూరు, పెరవలిలో ట్యాంకులు నిర్మిస్తారని చెబుతున్నారు. అందువల్ల పెరవలిలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున సుమారు 20 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. సాయిరామ్, ఏదైతే రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పరవలిలో ఆయన జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ముందుగా 3050 కోట్ల రూపాయలతోటి జలజీవన్ మిషన్ లో ఏదైతే చేపట్టే వాటర్ ప్రాజెక్ట్ ఉందో ఆ వాటర్ ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆయన ముందుగా నిర్వహిస్తారు. అంటే రేపు ఉదయం 10 గంటలకి 9:30 గంటలకి మంగళగిరి నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ లో ఆయన ఇక్కడికి పెరవలి చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకించి హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభకి సంబంధించి ఏర్పాట్లు ఇక్కడ సగజగా జరుగుతున్నాయి. అంత విశాలమైన స్థలంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పూర్తిగా ఇది ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి పెద్ద సంఖ్యలో జనసేన జన సైనికులు, కూటమి నాయకులు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా భారీ బహిరంగ ప్రదేశంలో ఈ సభ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 53 మండలాలకి సంబంధించి సురక్షితమైన మంచినీరు అందించడానికి ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన ఏదైతే స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి అక్కడి నుంచి శుద్ధి చేసిన వాటర్ ని ఇక్కడ ఆ గ్రామాలకి అందించడానికి పైప్ లైన్ ద్వారా ఈ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు చేపడుతున్నారు. జల్ జీవన్ ప్రాజెక్టు లో చూసినట్లయితే ఈ వాటర్ గ్రిడ్ కింద ఇది వస్తుంది. 1400 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఏదైతే నిడదవోలు ఈ పశ్చిమ గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాకి సంబంధించింది 1600 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కోనసీమ జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి సంబంధించింది. మొత్తం కలిపితే 3050 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్ట్ ని చేపడుతున్నారు. 2000 కాల వ్యవధిలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే విధంగా ప్రతిపాదనలు, ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ పనులు కూడా ఈ శంకుస్థాపన జరిగిన వెంటనే ప్రారంభం కాబోతున్నాయి. అయితే ధవళేశ్వరం నుంచి చూసినట్లయితే స్టోరేజీ వాటర్ ట్యాంకులు, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు, అలాగే పైప్ లైన్లు నిర్మాణానికి సంబంధించి మొత్తం ఇప్పటికే స్థల సేకరణ అన్ని కూడా పూర్తయింది. ఈ శంకుస్థాపన తర్వాత ఈ పనులన్నీ కూడా చాలా వేగవంతం కాబోతున్నాయి. అంటే గత కొన్నాళ్ళుగా చూసినట్లయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో అటు కోనసీమ ప్రాంతం, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రాంతం అంతా చూసినట్లయితే ఉప్పు నీరు పడి ఇక్కడ గ్రామాల్లో మంచినీరు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అంటే కాలువల ద్వారా వస్తున్న భూగర్భ జలాల నుంచే ఇప్పుడు నీరు తాగుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నప్పటికీ కూడా కలుషిత నీరు వస్తుందని చెప్పేసి వీరికి మా ప్రజలకి ఇక్కడ సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఈ ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం చూసినట్లయితే ఏ గ్రామంలోనైనా సరే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, వారి ఆరోగ్యమే మహాభాగ్యంగా చేయాల్సిన పరిస్థితిలో మంచినీరు సురక్షితంగా అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావించి ఇది జల్ జీవన మిషన్ లో ఈ నిధులు వాస్తవానికి మురిగిపోయిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఈ నిధులు ఆగిపోయిన పరిస్థితి ఉంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్చించి మళ్ళీ జల్ జీవన్ మిషన్ కి సంబంధించి ఈ నిధులని తిరిగి మంజూరు చేయించారు. దీంతో ఈ పథకం మళ్ళీ అమల్లోకి రాబోతుంది. దీంతో ఉభయ గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాలో చెందిన దాదాపు 5 జిల్లాల్లోని 23 నియోజకవర్గాలకు సంబంధించి ఈ ప్రజలకి
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సురక్షితమైన రక్షిత మంచినీరు తాగే పరిస్థితి ఈ ప్రాజెక్టు వల్ల వస్తుంది. ఇప్పటి వరకు కలుషితమైన కొంత నీరు ఉండడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈ జల్ జీవన్ మిషన్ లో ఈ వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు, ఈ వాటర్ గ్రిడ్ ద్వారా పైప్ లైన్ ద్వారా గ్రామాలకి మంచినీరు అందించేందుకు ఈ ప్రణాళిక సిద్ధం చేస్తారు. అయితే రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 9:30 గంటలకు మంగళగిరి నుంచి ఇక్కడ ఈ పెరవలి జాతీయ రహదారికి ఆనుకుని ఇక్కడ పెరవలి తణుకు మధ్య ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత తిరిగి ఆయన మంగళగిరి హెలికాప్టర్ వెళ్తారు. ముందుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి రావాలని అనుకున్నారు. అయితే నేరుగా ఇక్కడే హెలిప్యాడ్ నిర్మించడం వల్ల నేరుగా ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచే కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్లే విధంగా పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొండల దుర్గేష్ ఇక్కడ నిడదవోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దుర్గేష్ ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఆర్డీఓ సుష్మితారాణి అలాగే ఇతర జిల్లా అధికారులందరూ కూడా ఈ ఏర్పాట్లో నిమగ్నమైన ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.